హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. గైస్, ఎలా ఉన్నారు? అందరూ కూడా హోప్ డూయింగ్ వెల్ అనుకుంటున్నాను. అండ్ ఇవాళ మేము ముందు తీసుకొచ్చేసానండి. అందరికి కూడా చాలా యూస్ఫుల్ వీడియో అండ్ చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అని చెప్పొచ్చు అనమాట. సో గైస్, పిఎం సూర్యఘర్ పథకం అనేది ఇప్పుడు రీసెంట్ గా లాంచ్ చేశారు. బోల్డ్ మేళాస్ అయితే జరిగాయి. సో అవేర్నెస్ కోసం చాలా ప్రోగ్రామ్స్ అయితే కనెక్ట్ చేస్తున్నారండి. కానీ చాలా మందికి ఇంక్లూడింగ్ మీ కొన్ని డౌట్స్ అయితే అలా ఉండిపోయాయి. ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి, సో బెనిఫిట్స్ ఏంటి, 0% పవర్ బిల్ అంటున్నారు, ఇది కరెక్టా కాదా, వాస్తవమా కాదా అని మన మైండ్లో అయితే సో మెనీ డౌట్స్ అయితే ఉన్నాయండి. అండ్ ఇవాళ ఈ వీడియో ద్వారా క్లియర్ కట్గా మనైతే అన్ని డీటెయిల్స్ పూర్తి వివరాలని తెలియజేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు సోలార్ సూర్యఘర్ పథకం ఎందుకు స్టార్ట్ చేశారు, ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది, ఆర్ఎల్స్ బెనిఫిట్స్ ఏంటి, సో జీరో పవర్ బిల్ ఎలా తీసుకోవచ్చు, అండ్ ఇంటికి అయితే ఎలా తీసుకోవాలి, కమర్షియల్గా అయితే ఎలా తీసుకోవాలి, సో మనం ఈజీ వేలో సబ్సిడీ అనేది ఎలా పొందాలి, లైక్ లోన్స్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి, ఈ లోన్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి, పూర్తి వివరాలన్నీ కూడా ఇవాళ వీడియోలో నేను చెప్పబోతున్నానండి. మన అనంతపూర్లోనే సార్ అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. సో సార్ వచ్చేసి కంప్లీట్ రాయలసీమకి వెండర్ అనమాట. సో ఒక టైప్ ఆఫ్ లైక్ ఒక డిస్ట్రిబ్యూటర్ లాగా చెప్పొచ్చు సార్. సో డిస్ట్రిబ్యూటర్ లాగా కంప్లీట్ రాయలసీమ అంటే మనకు అనంతపూర్ ఒకటే కాదు, కడప, కర్నూలు అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా. సో వీళ్ళు మనకు అనంతపూర్లో లొకేట్ అయి ఉన్నారు అనమాట. ఇక్కడ ఒక ఆఫీస్ కూడా పెట్టారు. సో పూర్తి వివరాలు అనేది సార్ అడిగి తెలుసుకుందామండి. సో సార్ అగైన్ వెల్కమ్ బ్యాక్. సో మా ఛానల్ కి థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చారు. గుడ్ మార్నింగ్ టు ఆల్ యువర్ యూట్యూబ్ వ్యూవర్స్. మంచి వీడియోస్ ఉంటాయి ఇవన్నీ. ఇది కూడా మంచిది, సబ్స్క్రైబర్స్ బెనిఫిషియల్ ఉంటుంది, ప్లస్ నాలెడ్జ్ ఉంటుంది అనుకుంటున్నాము. ఇప్పుడు సీఎం సూర్యఘర్ అనేది స్టార్ట్ చేశారు. అవును మేడం. సో మోదీ గారు పిలిపించారు. దీని వల్ల ఇప్పుడున్న కరెంట్ బిల్స్ అన్ని పవర్ బిల్స్ ఎక్కువ అధికం అవుతున్నాయి. దీని నుంచి మనం 0% పవర్ బిల్ చేసుకోవచ్చు అండ్ కొన్ని ఇండ్లకైతే కొన్ని వ్యాట్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు మీ సైడ్ నుంచి లైక్ డిస్ట్రిబ్యూటర్ గా సో కంప్లీట్ వివరాలన్నీ మీ గురించి దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మేమైతే. సో ఫస్ట్ థింగ్ సార్, సీఎం సూర్యఘర్ బెనిఫిట్స్ ఏంటి సార్? ఫస్ట్ ఇప్పుడు జనరల్ గా చెప్తాను మేడం. ఫస్ట్ సోలార్ గురించి. ఇప్పుడు రాను కరెంటు బిల్లులు పెరుగుతున్నాయి, ప్రతి ఇండ్లకు ఏసీలు వస్తున్నాయి. సమ్మర్ కాకపోయినా ఏసీ వేయాల్సిన వాతావరణం. సో దాని నుంచి చాలా ఒక ఇంటికి కరెంటు బిల్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో దానికి పిఎం సూర్యఘర్ రాకముందు కూడా జనాలు సోలార్ వేసుకున్నారు, దాని బెనిఫిట్ దాన్ని పొందుతున్నారు. బట్ అప్పుడు కాస్ట్లీ ఉండేటివి, గవర్నమెంట్ పెద్ద దానికి సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు వచ్చేదానికి మనకి ఏమైందంటే, మన పిఎం మోడీ గారు August 15th స్పీచ్ కూడా ఇచ్చారు. పిఎం సూర్యఘర్ అని ఒక మంచి పథకం తెచ్చారు. దీని నుంచి మనకు వేసుకోవడం వాళ్ళకు చాలా మేలు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కి మేలు, అందరూ దీంట్లో సింక్రనైజ్ అయి వర్క్ చేస్తున్నారు. పిఎం సూర్యఘర్ ముఫ్తీ బుజిలీ యోజన దీని పేరు. దీంట్లో ఏముందంటే 1 to 500 కిలోవాట్స్ వరకు, ఎన్ని కిలోవాట్స్ అయినా రెసిడెన్షియల్ పర్పస్ కి మీరు వేసుకోవచ్చు. యూఆర్ ఎలిజిబుల్. దీనికి ఇన్కమ్ స్కీమ్ గానీ, ఆ రేషన్ కార్డు ఉందా లేదా, ఆ పథకం ఉందా లేదా, దీనికి ఏమీ లేదు. దిస్ ఇస్ అప్లికేబుల్ టు ఆల్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ఓన్ హౌసెస్ అండ్ మీటర్ కనెక్షన్. సో దీనికి ఇది ఒక్కటే అనమాట ప్రొఫార్మా. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఆర్బీఐ గైడ్ లైన్స్ ఇచ్చి ఆల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ కి లోన్స్ ఈజీగా ఇచ్చేటట్టు చేసింది. సో ఇప్పుడు ఇది మీరు కావాలా అంటే నేను మీకు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మరి మీరు డౌట్ ఉంటే అడగచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు కస్టమర్, మీ ఇంటికి కావాలనుకుంటారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్, మీరు పిఎం సూర్యఘర్ పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. మాకు ఇంట్రెస్ట్ ఉంది అని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. ఆ రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవాలంటే మీకు యాజ్ ఎ కన్స్యూమర్ అంత ఐడియా ఉండకపోవచ్చు. మేము ఇప్పుడు మీరు కింద యూట్యూబ్ లో నెంబర్ స్క్రాలింగ్ పెట్టచ్చు, నెంబర్స్ ఇస్తాము. అది కస్టమర్ కేర్, వాళ్ళు కాల్ చేస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా మేము మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. రిజిస్ట్రేషన్ ఎలిజిబుల్ ఉంటుందా సార్? అది అందరు ఎలిజిబుల్ మేడం. ఓన్ హౌస్, మీటర్ ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. దీనికి ఏముందంటే, మేము మీకు రిజిస్ట్రేషన్ చేసే ముందు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ఇంపార్టెంట్ గా మీ మీటర్ బిల్లు చూపించండి అంటాం. డిమాండ్ నోటీస్, బిల్ అంటే మీరు కట్టింది కాదు, డిమాండ్ నోటీస్. దానిలో కాంట్రాక్ట్ లోడ్, మీ యూనిట్స్ కన్స్యూమ్డ్ అన్ని ఉంటాయి. తర్వాత మీ యాక్చువల్ లోడ్ ఏముంది చూసి దాన్ని బట్టి మనం చెప్తాం, మీరు 1 వేసుకోవచ్చా, 2 వేసుకోవచ్చా, 3 కిలోవాట్, 5 కిలోవాట్ అని. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు 1 to 1 కిలోవాట్ కి ఒక అమౌంట్ సబ్సిడీ ఉంది, 2 కి ఒక సబ్సిడీ ఉంది, 3 కిలోవాట్ కి 78,000. 3 తర్వాత ఇంక స్లాబ్ లేదనమాట. సో మీరు 3 వేసుకున్నా, 4, 5, 10 ఎంత వేసుకున్నా 78,000 వస్తుంది మీకు. గవర్నమెంట్ నుంచి 78,000 వస్తుంది. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఫోన్ ఓటీపీలు వస్తాయి. దీంట్లో ఎవరు మీ డబ్బులు తినేది లేదు, ఏమీ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ బెనిఫిషియరీ, అంటే మీరు వేసుకుంటా అంటే మీ అకౌంట్ కే డబ్బులు వస్తాయి. దీంట్లో మళ్ళీ వీళ్ళు తింటారు వాళ్ళు తింటారు అనేది లేదు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన మీకు డబ్బులు రావు, మీరు వేసుకున్నట్లు కాదు. రిజిస్ట్రేషన్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ స్టెప్. యూఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు గెట్ సోలార్ వేసుకోవడానికి మీరు ఇంట్రెస్ట్ చేస్తున్నారు అన్నది. సెకండ్ స్టెప్ వచ్చేదానికి మీరు వేసిన తర్వాత మాకు మెసేజ్ వస్తుంది. అంటే అందరూ వేసేయలేదన్నమాట సూర్యఘర్. ఇప్పుడు చాలా చైనా ప్యానెల్స్ తో కూడా సోలార్ చేస్తున్నారు. అవన్నీ చేయకూడదు అని గవర్నమెంట్ కొన్ని కంపెనీస్ సెలెక్ట్ చేసి స్టాండర్డ్ గైడ్ లైన్స్ మీరు ఫాలో అయ్యే వాళ్ళకు, తర్వాత వేసే వాళ్ళకు కూడా ఎంపానల్ వెండర్స్ అని
మన ఏపీఎస్పీడీసీఎల్ వాళ్ళు ఎంపానల్ చేస్తారు, వాళ్ళ ద్వారా పోతేనే ఇవి వర్తిస్తాయి. సో ఎవరి ద్వారా ఎలాగో టాపిక్ వచ్చింది ప్యానల్స్ అంటున్నారు. సో మనము మీ సైడ్ నుంచి ఏమేమి ప్యానల్స్ సోలార్ ఇస్తున్నాం? మేము వచ్చేసి లూమినాస్, పానాసోనిక్, ఓఆర్బి మూడింటికి మేము డీలర్స్. ఇవన్నీ కంప్లీట్ సర్టిఫైడ్, ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతాయి, ప్లస్ ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్పిన గైడ్ లైన్స్ ఫాలో అవుతాయి. అవి వేస్తేనే మనం ఈ స్కీమ్ లో ఎలిజిబుల్ అన్నమాట. మనం ఎక్కడ డివేట్ అయినా కూడా వాళ్ళ ఇంజనీర్స్ డి వీళ్ళంతా దాంట్లో బాగా యాక్టివ్ గా ఉన్నారు. మన ఎస్సీ గారు డి గారు మొన్న ఎక్స్పో కూడా పెట్టారు ప్రజలకి అవగాహన రావాలని, వాళ్ళు కూడా బాగా యాక్టివ్ గా ఉన్నారు. మీరు చేయాలనుకుంటే బాగా ప్రోత్సహిస్తున్నారు. కానీ సో దీంట్లో ఏముందంటే ప్రజలకు వచ్చేసి ఇప్పుడు రిజిస్ట్రేషన్ తర్వాత నేను కంటిన్యూ అవుతాను. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాకు మెసేజ్ వస్తుంది. సో మెసేజ్ వచ్చిన తర్వాత మీరు క్యాష్ పోతారా బ్యాంక్ ద్వారా పోతారా అంటే మీకు ఆల్ నేషనలైజ్ బ్యాంక్స్ లోన్ ఇస్తున్నాయి. మినిమం గైడ్ లైన్స్ ఏదో సిబిల్ అవి ఇవి చెక్ చేస్తారు. బట్ సోలార్ సూర్య గారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐకి చెప్పింది మీరు ఈజీగా ఇచ్చేయచ్చు అని, లోన్స్ ఇచ్చేస్తారు. తర్వాత మాకు అప్రూవల్ వస్తుంది, అంటే వీళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు, వీళ్ళు మీకు వేయచ్చు, బ్యాంక్ అప్రూవ్ చేసింది అని. బ్యాంక్ లేదంటే మీరు క్యాష్ ఇచ్చుకోవాలంటే మీ ఇష్టం. ఎనీహో మీరు అప్రూవ్డ్ అంటే మేము వెళ్ళి సైట్ విజిట్ చేసి వేసిన తర్వాత ఇన్స్పెక్షన్ కి రిక్వెస్ట్ రైజ్ చేస్తాము. మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేయి వీళ్ళంతా వచ్చి చెక్ చేసి అప్రూవ్డ్ అని వాళ్ళు మళ్ళా వెబ్సైట్ లో చెప్తారనమాట, ఇది సక్సెస్ఫుల్ గా అయిపోయింది. దీనికి ఒక స్పెషల్ మీటర్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు, ఎందుకంటే మీరు సోలార్ ఎంత వాడారు, ఆ కరెంట్ ఎంత వాడారు అని చూసుకోవడానికి ఒక మీటర్ వస్తుంది. ఆ మీటర్ మీకు ఇష్యూ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ బిల్లింగ్ నుంచి మీకు సోలార్ టేకప్ చేస్తుంది. దీంట్లో బెనిఫిట్స్ ఏమున్నాయి అంటే మెయిన్ గా కస్టమర్ కి బిల్లు జీరో అయిపోతుంది. సో రెగ్యులర్ పవర్ బిల్ అనేది జీరో అయిపోతుంది. అంటే దాన్ని మనం క్యాల్కులేట్ చేసి చెప్తాం ఎట్లా జీరో చేసుకోవాలా అనేది. తర్వాత దీని లైఫ్ వచ్చేసి 27 years ఉంటుంది. 27 years వరకు సోలార్ యూజ్ చేసుకోవచ్చు. మీకు 8 years 2 years వరకు ఇన్వర్టర్ రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది, 8 years వరకు వారంటీ ఉంటుంది. సోలార్ ప్యానెల్ కి 12 years వారంటీ ఉంటుంది అగేన్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. 25 years వరకు 80% ప్రొడక్షన్ వారంటీ ఉంటుంది. సో మీకు ఆల్మోస్ట్ ఆల్ లైఫ్ కవర్డ్. దీంట్లో నేను చెప్పడమో ఎవరు చెప్పడమో కాదు, మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ అనమాట. ఇవి ఫుల్ఫిల్ అయితేనే సూర్య గారికి మనం ఎలిజిబుల్. సో ఇంకా తర్వాత కస్టమర్ డౌట్ వస్తుంది, మనం ఏసీ వేసుకోవచ్చు, అది నడుస్తుందా, ఇది నడుస్తుందా, వాషింగ్ మెషిన్ ఉంది, అది ఇదని. మీరు ఏమేమి నడుస్తున్నాయి అన్ని నడిపించుకోవచ్చు. దీంట్లో సోలార్ వేసుకున్న తర్వాత మీకు ఏం ఇబ్బంది లేదు, ఏం కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. మీకు సోలార్ వేసుకున్న నుంచి ఏమవుతుందంటే ఆ కన్సంప్షన్ కి మీకు సోలార్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి జీరో చేసేస్తుంది. సో దాని నుంచి కస్టమర్ కి ఏమైపోతుంది అంటే బిల్ జీరో అయిపోతుంది. సో ఈ సోలార్ ప్యానెల్ అనేది మన టెర్రస్ పైన ఫిక్స్ చేస్తాం. ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది సార్ ఇది? 1 kilowatt కి హార్డ్లీ ఒక 30 square feet ఉంటే చాలు. సో ఆ హౌస్ కన్జంప్షన్ బట్టి మీరు 1 or 2 3 అనేది మీరు డిసైడ్ చేస్తాం. వాళ్ళ కన్జంప్షన్, వాళ్ళ లోడ్ ఎంత ఉంది, కాంట్రాక్ట్ లోడ్ అనేది ఒకటి బిల్లులో ఉంటుంది, అది ఎంత ఉంది అని. జనరల్ గా అయితే దాన్ని క్రాస్ కాకూడదు. బట్ ఇప్పుడు ఈ మధ్య ప్రపోజ్ చేస్తున్నారు మీరు ఎక్కువైనా వేసుకోండి అని. ఇంకా దాంట్లో మనకు క్లారిటీ రాలేదు. బట్ కాంట్రాక్ట్ లోడ్ ప్రకారమే మేము వేస్తాం. ఇప్పుడు మీ బిల్లులో చూస్తే కాంట్రాక్ట్ లోడ్ అని ఉంటుంది, 3 kilowatt అనుకోండి, మేము 3 kilowatt ప్రపోజ్ చేస్తాం. బట్ మీకు ఎక్కువ లోడ్ ఉంది అది ఉందంటే దానికి చేస్తాం, ఎట్లా మనం అడిషనల్ చేసుకోవచ్చు అనేది కస్టమర్ కి మనం ప్రపోజ్ చేస్తాం. కమింగ్ టు కమర్షియల్ సార్, ఇప్పుడు హౌసెస్ గురించి మాట్లాడుకున్నాము. సో కమర్షియల్ ప్లేసెస్ లోకి ఎలా ఉంటుంది? కమర్షియల్ ప్లేసెస్ లో యాక్చువల్ గా ఈ సూర్యగర్ అనేది రెసిడెన్షియల్స్ ఇండ్లకు ఇప్పుడు మనం డిస్కస్ చేసినంత ఇంటి గురించి. మీరు కమర్షియల్ వచ్చేదలకే కమర్షియల్ టోటల్లీ డిఫరెంట్. కమర్షియల్ బిల్లులు కూడా ఎక్కువ ఉంటాయి. సో దాంట్లో కూడా డిపార్ట్మెంట్ పరంగా మీరు అన్ని తీసుకోవాల్సిందే, పర్మిషన్స్ తీసుకోవాలా, వేసిన తర్వాత ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. ఆ కెపాసిటీని బట్టి కర్నూలు నుంచి కూడా వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు. బట్ దాంట్లో ఏముందంటే మీకు సబ్సిడీ ఏం రాదు. సోలార్ శక్తి అని ఇంకొక స్కీమ్ ఉంది, దాని నుంచి మీకు లోన్ అయితే వస్తుంది. బట్ దాంట్లో బిల్లులు మీకు బాగా మిగులుతాయి. ఇప్పుడు మనం ఒక లాట్ చేసాము, కావాలంటే మీకు వీలైందంటే ఈ వీడియోలోనో నెక్స్ట్ వీడియోలోనో కవర్ చేసి ఆ కేసు అంతా పెడదాము. వాళ్ళకు దాదాపు 1,00,000 పైన బిల్ వచ్చేది, ఇప్పుడు వాళ్ళ బిల్ జీరో అయిపోయింది అనమాట. జీరో అంటే వాళ్ళకి మినిమం చార్జెస్ మట్టి వస్తున్నాయి, దాన్ని జీరో చేయలేము. డిపార్ట్మెంటల్ చార్జెస్ ఉంటాయి, ఎనర్జీ చార్జెస్, అదొక్కటే. ఎనర్జీ యూసేజ్ చార్జెస్ వాళ్ళకి రావట్లేదు. సో కమర్షియల్ లో మీరు సూర్య గారు ఈ రిజిస్ట్రేషన్ ఉండవు, దానికి కొద్దిగా ప్రాసెస్ డిఫరెంట్, సింప్లిఫైడ్. బట్ దాంట్లో మీకు బాగా మిగులుతుంది. ROI అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఫాస్ట్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ ఏమేమి రిక్వైర్ కావాల్సి వస్తుందా అప్లై చేసుకోవడానికి? అప్లై చేయడానికి మీకు ఓటీపీ వస్తుంది, ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకు. మీటర్ కావాలా, ఆధార్ కార్డు కావాలా, బ్యాంక్ పాస్బుక్ కానీ, క్యాన్సిల్డ్ చెక్ కానీ, అంటే బ్యాంక్ డీటెయిల్స్, ఈ సబ్సిడీ పడడానికి అనమాట, ఇవి కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బ్యాంక్ త్రూ పోవాలంటే బ్యాంక్ ఇంకా 2-3 డాక్యుమెంట్స్ అడుగుతుంది, పాన్ కార్డు అవి కావాల్సి ఉంటాయి. సో మినిమం డాక్యుమెంట్స్ మీకు ఫస్ట్ మాకు రిజిస్ట్రేషన్ కావాల్సింది బిల్లుకి అటాచ్ లింక్ అయిన ఫోన్ నెంబర్, ఎందుకంటే దానికి ఓటీపీ వస్తుంది అనమాట. ఇంకా దాని తర్వాత
స్టెప్ బై స్టెప్ మనం చెప్తాం, బట్ సింపుల్ గానే అయిపోతుంది ఈ సేఫ్టీ మెజర్స్ ఏమైనా ఉంటాయి సార్? కొత్తగా సోలార్ వస్తుందంటే భయం అవును ఉంటుంది. అవును మేడం, అంటే సోలార్ వచ్చి దాదాపు 15-20 ఏళ్ళు అయింది, ఇప్పుడు ఇండస్ట్రీ మెచ్యూర్ అయింది. సో మీకు మేము వేస్తే సోలార్, దాంతో పాటు కావాల్సిన అర్థింగ్ పాయింట్స్, లైటింగ్ అరెస్టర్స్ మొత్తం ప్రికాషన్ తీసుకొని వేస్తాం. సో మీకు సేఫ్టీ పరంగా 100% సేఫ్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు సబ్సిడీ అన్నారు, తర్వాత లోన్ ఇస్తుంది అంటున్నారు. సో ఈ సబ్సిడీ లోన్ పక్కన పెడితే సో నెట్ క్యాష్ ఎంత పే చేయాలి మనకు సోలార్ కావాలంటే? ఇప్పుడు అంటే ఇది మీరు చెప్పడము కొద్దిగా కన్ఫ్యూజన్. 1 to 3 కిలోవాట్స్ అట్లా అనుకుంటా పోతే డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. 3 కిలోవాట్స్ ఎక్కువ హౌస్ హోల్డ్స్ కన్స్యూమ్ చేస్తారు. 3 కిలోవాట్స్ అనేది ఆల్మోస్ట్ ఒక 50-60% యావరేజ్ హౌస్ హోల్డ్స్ తీసుకుంటారు. సో దానికి మనం ఒక స్పెషల్ ప్రైస్ వర్కౌట్ చేసాము. 1,77,000 రూపీస్ మేడం, 3 కిలోవాట్స్ ఇంక్లూడింగ్ ఇన్స్టాలేషన్. దీంట్లో మీకు ఏమైతుందంటే 78,000 సబ్సిడీ రిటర్న్ వస్తే మీరైతే 177 పే చేయాల్సిందే, క్యాష్ అయినా లోన్ అయినా. మీకు 78,000 సబ్సిడీ వస్తే 99,000 మీకు పడినట్టు. ఇది చీపెస్ట్ బెస్ట్ ఆఫర్ మీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కి మేము స్పెషల్ గా ఇస్తున్న ఆఫర్ అయితే. సో అంటే స్పెషల్ ఆఫర్ రెగ్యులర్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి సార్? రెగ్యులర్ ప్రైసెస్ మీకు ఇదే 3 కిలోవాట్ తీసుకుంటే 2,10,000 నుంచి 2,40,000 వరకు ఉన్నాయి. డిఫరెంట్ బ్రాండ్స్, చాలా వరకు వేరియేషన్ వస్తుంది. చాలా, అందుకే ఇది స్పెషల్ ప్రైస్ అని చెప్తున్నాము. ఇది 3 కిలోవాట్స్ కి మీకు 4 కావాలా 5 కావాలంటే అది మేము సైట్ విజిట్ చేసి చెప్పగలుగుతాం. ఎందుకంటే వాళ్ళు పైన వేసుకుంటారా, పైన షీట్ ఉందా, ఆర్సీసీనా, పైన స్ట్రక్చర్ కావాలా, దాంట్లో కొద్దిగా డిఫర్ అవుతుంది. ఇప్పుడు మనం చెప్పేది స్టాండర్డ్ ప్రైస్, దీంట్లో కొద్దిగా డివేట్ అయినా కూడా కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది ప్రైస్ లో. సూపర్. 78,000 సబ్సిడీ ఇస్తున్నారు. దట్ రిమైనింగ్ అమౌంట్ కూడా మనం లోన్ కింద కన్వర్ట్ చేస్తాం. లోన్ కింద కన్వర్ట్ చేసి దీంట్లో అడ్వాంటేజ్ ఏమంటే మీరు బిల్లు కట్టే బదులు బ్యాంక్ కట్టొచ్చు. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళకు మీ డబ్బులు వచ్చేస్తే ఇంకా 20-25 ఏళ్ళ వరకు మీకు బిల్లు ఫ్రీ అయిపోతుంది. సో బిల్ బ్యాంక్ తీసుకున్నా మీకేం నష్టం లేదు. మీరు లేదు నేను క్యాష్ కట్టేస్తా అన్నా కూడా అది మీ డిసిషన్ అన్నమాట. సబ్సిడీ అయితే రెండింటికి అప్లికబుల్, మీరు క్యాష్ తీసుకున్నా వస్తుంది, బ్యాంక్ తీసుకున్నా వస్తుంది. సో ఇప్పుడు మీరు ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్స్ ఎక్కడ కలవాలి మిమ్మల్ని? మాది ఆఫీస్ వచ్చేసి రుద్రంపేటలో ఉంది మేడం, క్రిస్టా హౌస్ ఆపోజిట్, సాక్షి ఆఫీస్ వెళ్లే సర్వీస్ రోడ్ లో. ఇండియా గ్యారేజ్ మా ఫామ్, ఎంపానెల్ ఫామ్. మీరు పిఎం సూర్యగర్ లో చూస్తే మా ఫామ్ డీటెయిల్స్ అన్ని వస్తాయి. మీరు ఒకవేళ అంటే ఫార్మ్ కి రావాలంటే యూఆర్ మోస్ట్ వెల్కమ్. బట్ మేము మీ సైట్ కి వెళ్ళి చూడాలి కాబట్టి మీరు కాల్ చేస్తే మా టెక్నీషియన్స్ వస్తారు. మీకు రిజిస్ట్రేషన్ కావాలన్నా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసిస్తాము. మీరు రిజిస్ట్రేషన్ చేసి పెట్టారంటే ఎలిజిబుల్ కాదా అన్ని తెలిసిపోతుంది. సో మేము స్ట్రాంగ్ గా చెప్పేది ఏమంటే ఫస్ట్ మీరు మాకు కాల్ చేయండి, కింద మీరు నెంబర్స్ పెట్టండి, ఆ నెంబర్స్ కాల్ చేస్తే మేము రిజిస్ట్రేషన్ చేపించేస్తాము. దాని తర్వాత మీరు ఇంట్రెస్ట్ ఉంది మాకు ఇంత సేవ్ అవుతుంది అంటే మా టెక్నీషియన్స్ వచ్చి మీకు ఫర్దర్ గా హెల్ప్ చేస్తారు, గైడ్ చేస్తారు, ఏది వేసుకోవాలా, ఎన్ని కిలోవాట్ వేసుకోవాలా అనేది. దాని తర్వాత మీరు సీరియస్ గా ఉన్నారంటే బ్యాంక్ అయితే వీళ్ళు ప్రాసెస్ త్రూ బ్యాంక్, ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఆర్బీఐ చెప్పింది మీరు బ్యాంక్ ద్వారా అంటే బ్యాంకు వెళ్ళి మేమే ప్రాసెస్ చేపిస్తాం కావాలంటే. బట్ మినిమం క్రైటీరియా వాళ్ళు ఫుల్ఫిల్ కావాలా, సిబిల్ అవన్నీ ఉంటాయి కదా, అవి మినిమం చేయాలా. లేదు క్యాష్ ఇస్తారు అంటే నో ప్రాబ్లం, మీరు మా క్యాష్ ఇచ్చేది చేసేసుకోవచ్చు. సో మీరు రాయలసీమ త్రూ వెండర్ గా ఉంటున్నారు, డిస్ట్రిబ్యూటర్ గా చెప్పారు. అనంతపురం కాకుండా ఇప్పుడు కర్నూలు, కడప డిస్ట్రిక్ట్స్ నుంచి కాల్స్ వచ్చినా కూడా మీరు మా కంపెనీ ఎంప్లాయీస్ ఉన్నారు మేడం, వాళ్ళు పోయి సో ఒకవేళ కర్నూలు నుంచి వచ్చినా, కడప నుంచి వచ్చినా, ఎవరు వచ్చినా అక్కడ మనుషులు అక్కడ ఉన్నారు స్టాఫ్, వాళ్ళు పోయి హ్యాండిల్ చేస్తారు. సూపర్. సో చాలా వివరాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మేడం. ఇది యాక్చువల్ గా ఇది పెద్దది, ఈ సబ్జెక్ట్ కొత్తది, చాలా మందికి అపోహలు ఉన్నాయి. మీరు చాలా తక్కువ టైం లో దీన్ని కవర్ చేయాలని చూస్తున్నారు. బట్ విల్ కమ్ అప్ విత్ న్యూ వీడియో, వేరే కేస్ స్టడీ కూడా పెట్టి మనము ఇంత చేశారు ఇంత మిగులుతుంది అనేది ఇంకా కొద్దిగా లైవ్ లో ఎగ్జాంపుల్ చూపించారు. మీ సబ్స్క్రైబర్స్ ఏదైనా అపోహలు ఉంటే కామెంట్స్ పెడితే మేము దాన్ని టేకప్ చేసి విల్ డు అనదర్ వీడియో. ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అని చెప్పొచ్చు. అండ్ ఫర్దర్ కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, ఎలా ఉంటుంది, బెనిఫిట్స్ ఏంటి, ప్రైస్ వివరాలన్నీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఇంకా కూడా మీకు పూర్తి వివరాలు తెలుసుకోవాలి, సో లైవ్లో ఎలా వర్క్ అవుతుంది సోలార్ అనేది, మా కరెంట్ బిల్ జీరోగా ఎలా చేసుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ తెలుసుకోవాలనుకున్నట్లయితే సో రుద్రంపేటలో సార్ చెప్పినట్లే ఇండియన్ గ్యారేజ్ వీళ్ళ ఆఫీస్ అయితే ఉంటుంది, మీరు మీట్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ సార్ నెంబర్స్ అన్ని, కాంటాక్ట్ నెంబర్స్ అన్ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నామండి, కాల్ చేసి కనుక్కోండి. ఓకేనా అండి? సో చిన్న వీడియోనే, సో చాలా ఇన్ఫర్మేషన్ వీడియో. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, అండ్ యూజ్ అవుతుంది. తెలియని వాళ్ళకు కూడా పిఎం గారి నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా అయితే ఉన్నాయి. అండ్ చాలా వరకు మీ ఇంటి కరెంట్ బిల్లుని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బై బై గైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.